వెంటనే రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలు ఏదైతే బహిరంగంగా శాసనసభలో అవమానం చేశారో వారు ఇమీడియట్ గా మహిళా ఎమ్మెల్యేలకి క్షమాపణ చెప్పాలి. అది కూడా అసెంబ్లీలో చెప్పాలి. అలాగే మహిళా జర్నలిస్టుల పైన ఏదైతే దాడి జరిగిందో ఇలా గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని ఈ ఇన్సిడెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు తక్షణమే రియాక్ట్ అయ్యి దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు మహిళా కమిషన్కి మేము ఫిర్యాదు చేయడానికి వస్తే మహిళా కార్పొరేటర్లు అయి ఉండి మమ్మల్ని కూడా ఆపేస్తున్నారు. ఈ ప్రభుత్వము ఎంత దౌర్జన్యమో ఎంత దారుణమైన హింసకి గురవుతున్నారంటే మహిళా కార్పొరేటర్లకు కూడా వాళ్ళు ప్రోటోకాల్ పాటించలేకపోతే పోలీసులు అయినా కానీ మహిళా కమిషన్ కానీ ఇలా మహిళా కమిషన్ ఒక ఆఫీస్ ముందు ఇలా మహిళా కార్పొరేటర్లకు అవమానం చేస్తున్న ప్రభుత్వం మీద వెంటనే రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు. మహిళా కమిషన్ గేట్ బయట కూర్చొని ఎందుకు చేయాల్సి వస్తుంది? కమిషన్ లో మహిళలకు ఎంట్రీ లేదంట. చూస్తే హాస్యాస్పదంగా అనిపించట్లేదా మీకు? మహిళల కోసం, మహిళా భద్రత కోసం, మహిళా రక్షణ కోసం మేమున్నామని ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకున్న మహిళా కమిషన్ ఈ రోజు ఎవరి పక్షపాతిగా మాట్లాడుతుంది, ఎవరి పార్టీకి తొత్తుగా మారి పనిచేస్తుంది. రాజ్యాంగబద్ధంగా పనిచేసిన మహిళా కమిషన్ ఈ రోజు ఒక పార్టీ పరంగా పనిచేయడం చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది. నిజంగా కేటీఆర్ గారు అనని మాటలకి సరే క్షమాపణ చెప్పినా కూడా మహిళా కమిషన్ కి పిలిపించారు. మేమంతా వచ్చాము, చాలా డిగ్నిఫైడ్ గా వచ్చాము. చాలా అంటే మేమంతా కలవడానికి చాలా పద్ధతిగా వచ్చాము. మేమంతా కూడా సార్ తో పాటు సపోర్టింగ్ గా వచ్చాము. అలాంటిది మమ్మల్ని గేటు బయట ఆపి మేమేదో హంగామా చేస్తామో ధర్నా చేస్తామో మాకేమో అవసరమో? ధర్నా చేయాల్సింది మాకు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్ళి క్షమాపణ చెప్పడానికి మహిళా కమిషన్ ముందట హాజరయ్యారు. దానికంతా కూడా మేము సపోర్టింగ్గా వచ్చాము. వచ్చిన తర్వాత ఈరోజు మరి మా మహిళా ఎమ్మెల్యేలని మరి ఇష్టం వచ్చిన రీతిలో అసెంబ్లీ సాక్షిగా తిట్టిన రేవంత్ గారు మరి ముందుకొచ్చి మహిళా కమిషన్కి రాగల ధైర్యం ఉందని మేము ఈరోజు అడుగుతున్నాము. దీంతో పాటు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా కొంచెం అవమానం జరుగుతుంది. దీని మీద ఏమన్నా ఉద్యమకారులాగా ఏమన్నా? తెలంగాణ తల్లి గురించి అసలు మాట్లాడే అర్హత లేని వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లి అస్తిత్వం తెలియని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మనకు ఒక తల్లి అంటూ ఉంటుంది. ఇంకో తల్లి పెద్దగా అయిన తర్వాత తల్లిని మార్చుకుంటామా? అలాగే రాష్ట్రం తెచ్చే వరకు మాకు తెలంగాణ తల్లి. అలాంటి తల్లిని ఈరోజు మారుస్తాము, ఆమె రూపురేఖలు మారుస్తాము. అదే ఆ ప్లేస్ లో మరి అనేసి మాట్లాడారు ఫస్ట్ కొన్ని రోజులు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని మార్చేస్తాము, ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీని పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాము. రాజీవ్ గాంధీకి సంబంధం లేని ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ డిసైడ్ చేసిన ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏంటండి మళ్ళీ మహిళా కమిషన్ ముందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళతోటి బాహాబాయిలేంది. ఇవాళ తెలంగాణ తెగువగల మహిళ, తెగువగల మహిళ, సాహసవంతమైన మహిళ, సమ్మక్క సారక్క వారసత్వం నుంచి వచ్చిన మహిళ, రాణి రుద్రమ వారసత్వం. తెలంగాణ మహిళలను ఘోరంగా పరాభవిస్తూ ఉచిత బస్సు పేరుతోనే తెలంగాణ మహిళని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక అపహాస్యానికి గురి చేస్తూ బస్సుల్లో మహిళలు సీకలు పట్టుకుంటారు, కొట్లాడుకుంటారు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం, మరి వైరల్ అవుతా ఉన్నది. బస్సుల సంఖ్య పెంచకుండా ఆ రకంగా మహిళలను అవమానిస్తూ ఉన్నాడు. ఆ బాధ, ఆ దుఃఖంలోంచి, ఆ ఫ్లోలోంచి కేటీఆర్ గారు ఓ మాట అనడం, దాన్ని చాలా ఉందాగా గౌరవంగా వెనక్కి తీసుకోవడం, క్షమాపణ చెప్పడం, మహిళా కమిషన్ పిలిస్తే ఇవాళ రావడం జరిగింది. మహిళా కమిషన్ కూడా అసలు ఉన్నదా అనేటువంటి ప్రశ్నార్థక స్థాయి నుంచి. ఎందుకంటే అమ్మాయిల మీద, ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, అనేక ఉదంతాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు, మహిళల సమస్యలు ఎన్ని జరుగుతూ ఉన్నా పెదవి విప్పని మహిళా కమిషన్ ఇవాళ మరి బస్సుల సంఖ్య పెంచమని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించని మహిళా కమిషన్, మహిళలు అపహాస్యానికి గురవుతున్నారని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినటువంటి మహిళా కమిషన్, ఆర్టీసీని ప్రశ్నించినటువంటి మహిళా కమిషన్ ఇవాళ కేటీఆర్ గారిని పిలిచింది. మరి ఆయనతో సంఘీభావంగా శాంతియుతంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి మమ్మల్ని రానివ్వకుండా గేటు బయట ఆపేసి కార్పొరేటర్లను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను, అందరినీ ఉన్నత స్థానంలో ఉన్న మహిళా నాయకత్వాలను అందరినీ బయటనే ఆపేసి కాంగ్రెస్ మహిళలు రాగానే వాళ్ళ లోపలికి అనుమతించి వాళ్ళు మా మీదికి దాడికి ఉసిగొల్పి ఇవాళ మహిళలంటే ఇంతే, చిల్లర,
రాజకీయం ఇది, మహిళలు సిగలు పట్టుకుంటారు, మహిళలు కొట్టుకుంటారని మళ్ళొకసారి ప్రపంచానికి చూపించేటువంటి కుట్ర చేసిన రేవంత్ రెడ్డి మహిళా కమిషన్ ఇమ్మీడియట్గా పిలవాలి రేవంత్ రెడ్డి గారిని. మరి వాళ్ళ ఎవరైతే ఆ మహిళలకు నాయకత్వం వహిస్తూ ఇక్కడ తీసుకొచ్చిండ్రో ఆ మహిళలు ఇమ్మీడియట్గా ఏ పదవులు ఉన్నా తప్పించమని మేము మహిళా కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళల్ని ఇది ఘోరంగా తెలంగాణ మహిళలకు జరిగినటువంటి అవమానము. ఎవరు దీనికి క్షమాపణ చెప్తారు? ఎవరు ఈ దాడికి మరి ఎలా పోలీసు ఎట్లా అనుమతిస్తుంది? పోలీసుకి ఎవరు ఆదేశించారు కాంగ్రెస్ మహిళలు లోపలికి రావడానికి? అదే మేము కేటీఆర్ గారితో పాటు పైకి వెళ్తామన్నారు, లోపలికి వస్తామన్నా ఏ రకంగా కూడా మాకు అనుమతించరు. కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఎట్లా అనుమతిస్తారు? ఎట్లా మా మీద దాడి కుసిగొలుపుతారు? దీన్ని ఏ కోణంలో చూడాలి? తప్పకుండా తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రపంచం ముందర తెలంగాణ మహిళలను చిన్నగా చేసి చూపిస్తే ఊరుకుండేది లేదు, తెలంగాణ మహిళలను అవమానిస్తే సహించేది లేదు. బస్సులో జరుగుతున్నటువంటి అవమానం చాలు.